ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానంతో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరులకు క్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణంను తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడిపోకుండా నా పాదములను తప్పించున్నావు. మన జీవితంలో చాలాసార్లు శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, కన్నీళ్ళతో పాటు మరణం కూడా మనల్ని కబళించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మనం నమ్ముకున్న దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు ఎలాంటివాడు అంటే మరణం నుండి కూడా మనల్ని తప్పించగలడు. రెండో మరణం మన ఆత్మకు భయంకరమైన నరకం అని మనందరికీ తెలుసు. అయితే దాని నుండి దేవుడు తన ప్రియ కుమారుని ప్రాణార్పణ ద్వారా ఎప్పుడో తప్పించాడు. ఎప్పుడైతే ఆయన్ను సొంత రక్షకునిగా చేసుకున్నామో ఇంకా మనకు రెండో మరణాన్ని గురించిన భయం లేదు. అయితే ఈ లోకంలో ఎంత గొప్పవారైనా, ఎంత గొప్పగా బ్రతికిన వారైనా ఒకరోజు మరణించక తప్పదు. కొన్నిసార్లు మనపై దాడి చేసే శత్రువుల్లో మరణం కూడా ఒక్కటైనప్పుడు మన ప్రభు తన కృపను విస్తరింపచేసి మనల్ని తప్పిస్తాడు, మరణమైపోకుండా రక్షిస్తాడు. మనం జీవమార్గంలో నడవడానికి మన పాదాలను జారి పడిపోకుండా పట్టుకునే దేవుడై ఉన్నాడు. 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అంటాడు. మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నప్పుడు మరణ బంధకాల నుండి తప్పిస్తాడు. మన పాదాలను మరణంలోనికి జారి పడిపోకుండా పట్టుకుంటాడు. కనుక భయపడిన అవసరం లేదు, బాధతో కృంగిపోనక్కర్లేదు. ఎందుకంటే మన ప్రభువు సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా నేల పడదని బైబిల్ చెప్తుంది. పిచ్చుకలనే పోషించే దేవుడు తన రూపంలో చేయబడిన మనల్ని పట్టించుకోకుండా విడిచిపెట్టేయడు. నమ్మండి ప్రియులారా, మన దినములు లెక్క అంతా ఆయన చేతిలో ఉంటుంది. హిజ్కియా ఆయుష్ అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు అతడు దయతో నీ కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. అతడిని మరణం నుండి దేవుడు విడిపించాడు, అతని ఆయుష్కాలాన్ని పెంచాడు, మరలా తన జీవితంలో సంతోషకరమైన రోజులు ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో, మన దేహంలో, మన భవిష్యత్తులో ఏం పొంచి ఉందో అనే దిగులు మనలో ఉన్నట్లయితే దేవుని లేఖనం చెప్తుంది, మరణం నుండి తప్పించే దేవుడు, జీవపు వెలుగులో నడిపించి జారిపోకుండా నీ పాదాలు పట్టుకునే దేవుడు నీవు కలిగి ఉన్న దేవుడు. ఎందుకంటే ఈ సృష్టిలో మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన ఏకైక దైవాన్ని నీవు పూజిస్తున్నావు. అదే ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా. నమ్మండి. ఈ వాగ్దానాన్ని బట్టి రోజంతా ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, నీ దివ్యనామానికి స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని పొంచి ఉన్న ప్రతి శ్రమ నుండి తప్పించేవాడు, మరణం నుండి తప్పించేవాడు అని మాకు సెలవిచ్చినందుకు వందనాలు. మా పాదాలు జారిపడిపోకుండా పట్టుకోండి. నిన్ను ప్రేమించే వారముగా మా బాధల నుండి తప్పింపబడే బ్రతుకులు మాకు దయచేయండి. ఈ కొద్ది మాటలను బట్టి నిన్నే స్తుతిస్తూ క్రీస్తు వారి నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఎవరీవన్.